నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. వ్యవసాయంలో ఏముంది, కష్టాలు కన్నీళ్లే తప్ప అనేవారు మనలో చాలా మంది ఉన్నారు. నిరంతరం కష్టపడ్డా పంట చేతికొస్తుందో లేదో తెలియదు. ఒకవేళ చేతికొచ్చినా ఆశించినంత దిగుబడి వస్తుందో లేదో ముందే చెప్పడం కష్టం. ఒకవేళ ఆశించినంత దిగుబడి వచ్చినా మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో పొలం బాట పట్టాడు ఓ నటుడు. సినిమా కష్టాల కంటే వ్యవసాయ కష్టాలే సులువనుకున్నాడో ఏమో గానీ సీఎం కేసీఆర్ ఆదర్శంగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన సేద్యం ఎలా ఉందో చూద్దాం. గతంలో బ్యాచులర్స్, యూత్, ప్యార్ కరో బిందాస్ లాంటి సినిమాల్లో నటించిన ఇతని పేరు రాజశేఖర్ రెడ్డి. వెండితెరపైన అదృష్టాన్ని వెతుక్కోవడంలో డక్కా మొక్కీలు తిన్న తర్వాత నటనకు స్వస్తి పలికి పొడమి తల్లిని నమ్ముకున్నాడు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ వ్యవసాయం చేపట్టాలనే యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాలీ హౌస్లో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు సాగు చేసి నిత్యం ఆదాయం పొందుతున్నాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్యాప్సికం, కీరాదోస సాగుతో సిరుల పంట తీస్తున్నాడు. కంటికి రెప్పలా పంటలను కాపాడుకుంటూ లాభదాయక వ్యవసాయంతో ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నాడు. రంగుల ప్రపంచం కంటే సాగుబడి భలే బాగుందని నిరూపిస్తున్నారు. నేను ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఆశా చంద్రను దేవదాస్ కనకాల దగ్గర చేసుకొని డిగ్రీ తర్వాత బాంబే వెళ్ళాను. బాంబే వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కోర్స్ నేర్చుకొని డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ పద్మాలయ వాళ్ళతోటి ఒకటి ఫిలిం తీశాను, ప్యార్ కరో బిందాస్ అని. బ్యాచులర్స్ అని ఇంతకుముందు సానియాద్ రెడ్డి తీశారు చూడండి, దానిలో వన్ ఆఫ్ ద హీరోగా చేశాను నేను. ఆ తర్వాత మళ్ళా యూత్ అని విక్రమ్ ఉన్నారు కదా మెయిన్, అంటే నలుగురు హీరోస్, దానిలో వన్ ఆఫ్ ద హీరో నేను దానిలో అది చేశాను, యూత్ అని. మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో ఒకటి ది షాడో ఆఫ్ ది కాండోర్ అని ఒక ఇంగ్లీష్ ఫిలిం తీశారు. దానిలో మెర్సనరీ క్యారెక్టర్ అంటే మిలిటెంట్ ఆ క్యారెక్టర్ వేసిన. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ అంటే మాది స్టార్టింగ్ నుంచి వ్యవసాయదారుల కుటుంబం. ఇప్పుడు నాన్న అంటే రెవెన్యూ అధికారి అయినా కానీ మాకు మా మదర్ అంతా అగ్రికల్చర్ అంతా చూసుకునేది. హౌస్ వైఫ్గా వండుకుంటూ కూడా పత్తి ఇవన్నీ చేసింది. మక్క, మిర్చి ఇవన్నీ బాగా తీసేది. మాకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉండే నాకు మొదటి నుంచి చేయాలని. ఈ మధ్యకాలంలో పాలీ హౌస్ అని కేసీఆర్ గారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఏం చూద్దామని అటు సైడ్ మన కేసీఆర్ ఫామ్కే వెళ్ళాము. యజ్ఞం అప్పుడు చూసాం, బాగా అనిపించింది. క్యాప్సికమ్ వేద్దాం, జర్బరా అనుకున్నాం ఫస్ట్. జర్బరా సరిగా మార్కెటింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, అన్ సీజన్లో తెంపేయాలి, మళ్ళీ క్వాలిటీ అనవసరం ఎందుకని ఈ పాలీ హౌస్ మన వెజిటబుల్ అయితే మనకు డైరెక్ట్ మార్కెటింగ్ ఇక్కడ మార్కెట్లో వేసుకోవచ్చు కదా, వేసుకుంటే రెగ్యులర్గా మనకు ఫెచ్చింగ్ ఉంటుందని ఈ వెజిటబుల్ వైపు వచ్చాము. దీనిలో ఫస్ట్ క్రాప్ క్యాప్సికమ్ వేసాము. క్యాప్సికమ్ వేసిన తర్వాత 30 days వరకు వీటికి దీన్ని పూత స్టార్ట్ అవుతుంది, ఖాతా స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు అయితే మెయింటెనెన్స్ అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్ బాగానే పెట్టుకోవాలి. తర్వాత 3 months నుంచి మనకు 9 months వరకు ఇది ఖాత వస్తుంది. మళ్ళీ ఈ క్యాప్సికమ్తో పాటు మేము ఇంకో షెడ్లో 2 షెడ్లు అసలు ½ acre. ఈ ఫస్ట్ ½ acreలో క్యాప్సికమ్, సెకండ్ దానిలో కుకుంబర్ వేసాం. కుకుంబర్ ఏంటంటే అది 9 months క్రాప్ టోటల్. 30 days నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక 60 days వరకు మనకు క్రాప్ ఇస్తుంది. ఇప్పుడు ½ acreలో ఇప్పుడు మనకు కుకుంబర్ బాగానే వస్తుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక 1 ton వస్తుంది మనకు. అన్నదాతగా మారిపోయిన యువ నటుడు రాజశేఖర్ రెడ్డి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన ఆశాలత రామ్రెడ్డి దంపతుల పెద్ద కుమారుడు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే అమితమైన అభిమానం. సినిమాలో నటించాలనే కోరిక అతన్ని సినిమా ఇండస్ట్రీ వైపు దృష్టి మళ్లించింది. 6 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో అందివచ్చిన అవకాశాలతో మొహానికి మేకప్ వేసుకుని పలు సినిమాల్లో సహనటుడిగా నటించారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 3 సినిమాల్లో నటించినా ఆ ఫీల్ అతనికి తృప్తినివ్వలేదు. పైగా అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. నమ్ముకున్న ఫీల్డ్ నట్టేట ముంచేలా ఉండడంతో నటనకు స్వస్తి పలికాడు. పొడిమి తల్లిని నమ్ముకొని సాగుబడి చేపట్టాడు. వ్యవసాయ కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమిలో పంటల సాగు మొదలుపెట్టాడు. రాజశేఖర్ రెడ్డితో పాటు అతని సోదరుడు శ్యామ్ సుందర్ రెడ్డి కూడా వ్యవసాయంలోనే ఉన్నారు. మొదట్లో ఇద్దరూ మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ప్రయోజనం లేకపోవడంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించారు. ప్రభుత్వం పాలీహౌస్లకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి తెలుసుకొని కేసీఆర్ను ఆదర్శంగా చేసుకుని ఎకరం భూమిలో 20 గుంటలకు 1 చొప్పున 2 పాలీహౌజులు ఏర్పాటు చేశారు. ఒక పాలీహౌజ్లో క్యాప్సికం, మరో పాలీహౌజ్లో కీరా దోస సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అవి మంచి దిగుబడులిస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సాగుబడి భలే బాగుందంటున్నారు రాజశేఖర్ రెడ్డి. చాలా సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉండి సమయం, డబ్బు నష్టపోయానని, ప్రస్తుతం సాగుబడితో సంతోషంగా ఉన్నానని అభిప్రాయపడుతున్నారు. పంటల గిట్టుబాటు ధరల పరంగా ప్రభుత్వం రైతు సహాయక చర్యలను చేపట్టాలని కోరుతున్నారు. మనకు ఎవ్రీ మంత్ ఒక 40,000 దాకా మనకు ఖర్చు వస్తుంది. దీన్ని మెయింటెనెన్స్ దాకా ఇప్పుడు నెలకు 40,000 దాకా ఖర్చు వస్తుంది. ఈల్డింగ్ కూడా అంటే మనం మెయింటెనెన్స్ బాగుంటే ఈల్డింగ్ కూడా అట్లనే వస్తుంది, మంచిగానే వస్తుంది. కాకపోతే ఒక రేట్ దగ్గర మనం చూసుకుంటే మంచిగా గెటాన్ కావచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలనుకున్న వాళ్ళకు బాగానే ఉంటుంది అనిపిస్తుంది నా ఉద్దేశ ప్రకారం. అయితే గవర్నమెంట్ ఇది ఒకటి చేస్తే ఇంకా మనకు బాగా లాభదాయకంగా ఉంటుంది. ఇంకా చాలామంది రైతులు ముందుకు వస్తారు వేయడానికి. ఏంటంటే ఈ రేట్లనే చాలా ఇప్పుడు క్యాప్సికమ్ అంటే ఓకే 30 రూపీస్ ఉంది, మనం అఫోర్డ్ చేయగలుగుతాం. ఇప్పుడు కుకుంబర్లో మనకు మినిమం 20 రూపీస్ రైతుకు రాంది. మన దానిలో లాభాలు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు 30 టన్స్ తీసుకుందాం. 30 టన్స్ అంటే 66 lakhs వరకు. 20 రూపీస్ చొప్పున అంటే 6 lakhs వరకు వస్తుంది కదా మనకు. 6 lakhs అంటే ఎవ్రీ మంత్ మీరు 50,000 ఖర్చులు అవన్నీ తీసేస్తే మీకు మిగిలేది ఎంత ఉంటుంది చెప్పండి. 9 months వరకు కదా. 9 months అంటే 1,50,000 అంటే ఇప్పుడు 30 టన్స్ తీసినా కానీ 6 లక్షల ఇప్పుడు 4.5 lakhs ఇంకా అంటే ఓన్లీ దీని మీద. ఇంకా రాను ఇంకా మనకు ఫర్టిగేషన్, దీనికి స్ప్రేయింగ్ అంటే కైకిలోలో చెప్తున్నాను నేను, లేబర్ కాస్ట్ చెప్తున్నా. అవి కూడా కొంచెం అన్సీన్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి మనకు కొన్ని. సో మనకు కనీసం అట్లీస్ట్ ఒక 2 lakhs 3 lakhs మిగిలేటట్టు ఉంటే బాగానే ఉంటుంది. మిగులుతుంది కూడా. కాకపోతే ఏంటంటే ఇంకా మనకు రేట్ పరంగా మనకు గవర్నమెంట్ ఏమన్నా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వాతావరణాన్ని నియంత్రించి మొక్కలకు అనుకూల పరిస్థితులను కల్పించడానికి హరిత గృహాలు ఉపయోగపడతాయి. వీటినే ఇంగ్లీష్లో గ్రీన్ హౌస్లని, పాలీ హౌస్లని పిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 2 పాలీ హౌస్లు నిర్మించుకొని నటనకు గుడ్ బై చెప్పి సేద్యం చేస్తున్న రాజశేఖర్ రెడ్డి అన్ని రకాల వ్యవసాయ విధానాలపై పట్టు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పాలీ హౌసుల్లో సాగయ్యే పంటల గురించి అవగాహన చేసుకున్న ఆయన మార్కెట్ పరిస్థితులను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ఆరంభంలో పాలీ హౌస్లు సిద్ధం చేసి జూలైలో 20 గుంట్లలో క్యాప్సికం సాగు మొదలుపెట్టారు. 90 రోజుల తర్వాత ప్రస్తుతం క్యాప్సికం మొక్కలు కాతకు వచ్చాయి. ఒక్కో చెట్టుకు 5 నుంచి 6 కిలోల దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిగుబడి 9 మాసాల వరకు ఉంటుందని రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. పెస్టిసైడ్స్, కూలీలకు కలిపి నెలకు 50,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. 20 గుంటల పాలీ హౌస్లోని క్యాప్సికంకు 1,70,000 వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి 30 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని, మార్కెట్లో ప్రస్తుతం కేజీ క్యాప్సికం ధర 30 రూపాయలుందన్నారు యువ రైతు రాజశేఖర్ రెడ్డి. ధర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సగటున 20 రూపాయల ధర పలికినా 5-6 లక్షల ఆదాయం తప్పక ఉంటుందని ఆనందంగా చెబుతున్నారు. మొక్క పూత దశకు వచ్చిన సమయంలో సంపర్కమయ్యేలా మొక్కను ఊపినట్లయితే క్యాప్సికం సైజు పెద్దగా ఉంటుందని తెలిపారు. ఈ పద్ధతిలో సాగుబడి చేస్తే రైతుకు నష్టమే ఉండదంటున్నారు.
ప్రభుత్వం అంటే ఇప్పుడు మనకు 844 పర్ స్క్వేర్ మీటర్ మన గవర్నమెంట్ మన అంటే రేటు దీన్ని వచ్చేసి మనం అంటే అందులో 25% ఫస్ట్ మనం ఒక 8 lakhs వరకు మనం పెట్టుబడి పెడతాం. అది కాకుండా అడిషనల్గా మనం ఫెన్సింగ్ చేసుకోవడం, లెవెలింగ్ చేసుకోవడం, మట్టి ట్రిప్పులు కొట్టడం, ఈ పెంట వేయడం, ఇవన్నీ మనకు అడిషనల్గా వస్తాయి. అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఒక 12 దాకా రావచ్చు. 12 అవి పెట్టుకొని మళ్ళీ మనం ఈ పంట మీదనే అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ఈ పంట మీద 30 టన్ వరకు నాకు వస్తుంది. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క దాదాపు 5-6 kgs వరకు రావచ్చు. అంటే ఇప్పుడు 5000 మొక్కలు ఉన్నాయి హాఫ్ ఎకర్లో. ఇవి 5-6లో 30 టన్నుల వరకు వస్తుంది మనకు. టన్నుకు 30 రూపాయలు చొప్పున మనకి 30 వేసుకోవద్దు, 20 చొప్పున వేసుకున్నా కానీ 3 లక్షల దాకా వస్తుంది. 6 లక్షల్లో మనం 9 నెలలకు 4,50,000 తీసేస్తే ఒక 2,50,000 చిల్లర మనకు కొంచెం మిగులుతాయి. ఇయర్లో మిగులుతాయి దీనిలో క్యాప్సికంలో ఓన్లీ హాఫ్ ఎకర్లో. అది మనకు రేటు బాగుంటే ఇంకా ఎక్కువ రావచ్చు. అది రేటును బట్టి మనం లాభాలు అనేటివి రేటును బట్టి మనకు నష్టం అయితే ఏం లేదు. మనకు ఇప్పుడు రేటు బాగా మరీ 20 రూపీస్ అనేది మినిమం రేటు మనం చెప్పింది. ఎంతకంటే తక్కువ అయితే రాదు. ఆ రేట్ ప్రకారం పెట్టుకున్నా కానీ మనకు బాగానే ఉంటుంది. క్యాప్సికం కంటే తక్కువ కాల పరిమితిలో దిగుబడినిచ్చే కీరదోసతో మంచి లాభం ఉందంటున్నారు రాజశేఖర్ రెడ్డి. కీరదోస సాగు చేసిన 40 రోజుల నుంచే దిగుబడి వస్తుందని తెలిపారు. 3 మాసాల వరకు దిగుబడి ఉంటుందని, మార్కెట్లో ప్రస్తుతం కీరదోసకు మంచి డిమాండ్ ఉందంటున్నారు. ప్రస్తుతం కీరదోస మొక్కలు ఏపుగా పెరిగి ఒక్కో మొక్క నుంచి 6 కిలోల దిగుబడి వచ్చేలా ఉంది. ఆకుకో కాయ అన్నట్లు దిగుబడి వస్తుండటంతో నటనకు స్వస్తి పలికి సాగుబడి చేపట్టిన రాజశేఖర్ రెడ్డి మొహంలో సంతోషం కనిపిస్తోంది. 20 గుంటల్లో సాగు చేసిన కీరదోసకు 1,20,000 వరకు పెట్టుబడి పెట్టగా ఖర్చులు పోను 3-4 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఈ అభ్యుదయ రైతు. సీడ్ విత్తనం పెడితే దాన్ని మొలకొస్తుంది డైరెక్ట్. అంటే ఈ ప్రోట్రేస్ అట్లాంటివి ఏమి ఉండవు. దీని మెయింటెనెన్స్ కొంచెం క్యాప్సికమ్ తోటి పోల్చుకుంటే ఈజీగానే ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ ఏంటంటే మనం ట్రెల్లీస్ ఉంటాయి కదా, బెడ్స్ తయారు చేసిన తర్వాత 90 సెంటీమీటర్స్ 50 సెంటీమీటర్స్ గ్యాప్లో మనం బెడ్స్ తయారు చేసుకోవాలి. బెడ్ టు బెడ్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ ఉండాలి. దానిపైన మనం కరెక్ట్గా ఇవి మెయింటైన్ చేస్తే మనకు 1 month లోపల పూత కాత అంతా పర్ఫెక్ట్ ఫర్టిగేషన్ అంతా ఇస్తే మనకు మంచి దిగుబడి ఉంటుంది దీనిలో. ఇప్పుడు ఈ ఒక్కొక్క నోడ్కి 2-3 పిందెలు పడతాయి మనకు. ఒక చెట్టుకు దాదాపు ఒక 5 kgs నుంచి 6 kgs వరకు రావచ్చు. ఇప్పుడు మన క్రాప్ వచ్చేసి దాదాపు 8-9 kgs వరకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ నోడ్ ఇప్పుడు 45 నోడ్స్ ఉన్నాయి. దీనిలో ఒక్కొక్క నోడ్కి 2 చొప్పునైనా 9 kgs వరకు వస్తుంది మొత్తం. అంటే అంత దానిలో రాకపోయినా 1 kg 2 kgలు పోయినా కానీ మనకు 7 kgs వరకు అయితే మనకు క్రాప్ ఉంటుంది. ఇప్పుడు 5,000 మొక్కలు 7,535 టన్నులు హాఫ్ ఎకర్లో. 35 టన్నులు అంటే ఒక 20 రూపీస్ రేట్ ఉన్నా కానీ 7,50,000 రూపాయలు మనకు ఫెచ్చింగ్ ఉంటుంది దీన్ని. అంటే మన ఖర్చులు ఉంటాయి. ఖర్చులు ఒక దీనిలో మనకు ఈ దారాలకు ట్రెల్లీస్కి ఇవన్నిటికి అల్లియడానికి డైలీ లేబర్ ఉంటుంది. లేబర్ ఒక 8 members ఏమో పడతారు దీనికి రెగ్యులర్గా అల్లిచ్చే వరకు. మళ్ళీ దీని ఏంటంటే సైడ్ షూట్స్ ఉంటాయి. మనం కొంచెం చెట్టు ఎదిగిన తర్వాత సైడ్ నుంచి ఒక్కొక్క నోడ్ నుంచి ఒక్కొక్క ఇది వస్తుంది, ఇది ఇగురు వస్తుంది. ఆ ఇగుర్లు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కట్ చేసుకుంటూ చెట్టును పైకి వెళ్ళేటట్టు చేయాలి, పెరిగేటట్టుగా. ఇది ఇప్పుడు సైడ్ షూట్స్ చేస్తే ఏంటంటే పైన పూత ఆగుతుంది మనకు. పైన పూత ఆగి పైన అన్ని కాయలు అవుతాయి. ఒక్కొక్క నోడ్కి ఇప్పుడు వస్తున్నది ఇక్కడ ఉంది, దీని నుంచి ఒక్కొక్క 2-3 అట్లా కాతలు వస్తాయి. ఇవన్నీ నిలిచి మనకు ప్రతి ఒక్కటి కాయ అవుతుంది మనకు. కింద కట్ చేయాలంటే కింద మాత్రం కాయలు ఉంటాయి, పైన పూత అంతా రాలిపోతుంది. ఆ షూట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటూ దాన్ని అల్లించుకుంటూ పైదానికి వెళ్తుంది. 12 feet వరకు వెళ్ళి మళ్ళీ పైనుంచి కిందికి వస్తుంది. అవన్నీ తెంపే వరకు మొత్తం మనకు యావరేజ్గా 30 టన్ తీయచ్చు హాఫ్ ఎకర్లో. 30 టన్ వేసుకున్నా 6 lakhs వేసుకున్నా కానీ మనకు మంచి ఇది ఉంటుంది. దీనికి లాభాలు ఉంటాయి.
సో దీని వాటర్ కూడా మనకు ఎక్కువ పట్టదు దీనికి. ఒక డైలీ ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. సమ్మర్లో అయితే ఒక 15-20 మినిట్స్ కూడా మనకు సరిపోతుంది. అదే మీరు పొలాన్ని తీసుకుంటే మీకు వాటర్ అయితే బాగా విపరీతమైన వాటరు, కరెంటు ఇవన్నీ పడతాయి. మళ్ళీ ఎక్స్పెన్సెస్, మందులు వేయడం. ఈ ఫర్టిగేషన్ కూడా ఈజీ, వాటర్లో కలిపిచ్చేస్తే వెళ్ళిపోతే మనకు ఎటువంటి శ్రమ ఉండదు. డ్రిప్ ద్వారానే మనం అందులో వాటర్ సాల్యుబుల్స్ ఉంటాయి కదా, ఫర్టిగేషన్ అవి ఇచ్చుకోవచ్చు. అప్పుడప్పుడు స్ప్రేలు కొట్టేస్తే దీన్ని మెయింటెనెన్స్ చాలా ఈజీ ఉంటుంది. పాలీ హౌజ్ల ద్వారా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏడాది పొడవునా పూల, కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చు. సాధారణ పొలంలో పండించే పంటలతో పోలిస్తే పాలీ హౌజ్ వ్యవసాయంలో 3-4 రెట్లు అధిక దిగుబడులుంటాయి. నారు మొక్కల ఉత్పత్తి, అంట్ల ఉత్పత్తి, టిష్యూ కల్చర్ మొక్కల్ని దృఢపరచడానికి గ్రీన్ హౌసులు అనుకూలం. మొక్కలకు అనుకూలంగా వాతావరణం ఉండాలంటే నీడనిచ్చే షేడ్ నెట్స్, మిస్ట్లు, ఫాగర్లు, వెంటిలేటర్లు, లైట్లు వగైరా వాడతారు. బిందు, తుంపర పద్ధతిలో తడులిస్తారు. ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తారు. అరెకరంలో పాలీ హౌజ్ నిర్మాణానికి సుమారు 20 లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది. వీటి నిర్మాణానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50% రాయితీని, తెలంగాణ ప్రభుత్వం 75% రాయితీని ఇస్తున్నాయి. దీనివల్ల పాలీ హౌస్ వల్ల రైతులకు చాలా మేలు కల్పించినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 1 ఎకర్ ఉంది. 1 ఎకర్లో మనం 5 ఎకర్స్ పంట తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయట వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి ఇది ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కదా. బయట మనకు ఒక 5 టైమ్స్, బయటకంటే 5 టైమ్స్ 4-5 టైమ్స్ అయితే మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. అంటే 1 ఎకర్ ఉంటే మనకు 5 ఎకర్స్ ఉన్నట్టే లెక్క కదా. మళ్ళీ మీకు పెట్టుబడి పరంగా చూసుకుంటే కూడా మీకు ఉంటుంది, పెట్టుబడి ఉంటుంది, దానికి దిగుబడి కూడా దానికంటే రెట్టింపు ఉంటుంది. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే మనకు 20 రూపీస్ వస్తుంది ఇప్పుడు. అంటే 15 రూపీసే మరి మార్కెట్. అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఓకే 15 రూపీస్ ఉంటుంది. అదే ఎండాకాలం అయితే మనకు 30 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా బాగా లాభదాయకంగా ఉంటుంది. రైతులు చూసుకోవాల్సింది ఏంటంటే మనం సీజన్ ప్రకారం చూసుకొని ఆ పంటను చేసుకుంటే మనకు ఇంకా బాగా లాభంగా ఉంటుంది. ఇప్పుడు మనం చలికాలం వేస్తాం, ఫస్ట్ క్రాప్ కాబట్టి మనకు వేయాల్సి వచ్చింది ఇది. సో దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. అయినప్పటికీ పర్లేదు, మన ఖర్చులు వెళ్ళిపోతున్నాయి రేటు తక్కువ కావడం వల్ల. ఇదే మీరు రేటు బాగుంటే మంచి లాభాలు ఉంటాయి మీకు. పాలీ హౌజ్లో క్యాప్సికం, కీరదోస సాగు చేసిన రైతు రాజశేఖర్ రెడ్డి పాలీ హౌజ్పై పడ్డ ప్రతి వర్షపు నీటి బొట్టు వృధా కాకుండా బావిలో స్టోర్ అయ్యేలా ఏర్పాటు చేశారు. పాలీ హౌజ్ నుంచి వచ్చే నీరు పైప్ ద్వారా బావిలో పోసేలా ఏర్పాటు చేశారు. డ్రిప్ పద్ధతిలోనే క్యాప్సికం, కీరదోసకు మందులు అందిస్తున్నారు. నిత్యం 10 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. పాలీ హౌజ్లో తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసి అధిక దిగుబడితో మంచి ఆదాయం పొందే అవకాశం ఉందంటున్నారు రాజశేఖర్ రెడ్డి. సాగుబడి భలే బాగున్నప్పటికీ మార్కెట్ సౌకర్యం, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ఆదాయం చేకూరినట్లవుతుందని అంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే రైతులకు మరింత మేలు చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు రాజశేఖర్ రెడ్డి. దీనిలో కష్టం ఉంటుంది, ఫలితం కూడా బాగుంటుంది. మనకు ఫలితం బాగుంటుంది కాబట్టి ఎంత కష్టపడ్డా కానీ మనం దానిలో మర్చిపోవచ్చు, కష్టాన్ని మర్చిపోవచ్చు ఫలితాన్ని. ఇట్లాంటి చాలా మంచి కేసీఆర్ గారికి మంచి ప్రోత్సహిస్తున్నారు. ఇది డెఫినెట్గా ప్రతి ఒక్క రైతుకు లాభదాయకంగా అవుతుంది. ఇంకా మరిన్ని పాలీ హౌస్లు వచ్చినా, కాకపోతే ఏంటంటే ఒకటి మెయింటైన్ చేయాలి గవర్నమెంట్ ఏంటంటే గిట్టుబాటు ధర ఒకటి మెయింటైన్ చేస్తే మనకు ఇప్పుడు ఒక పాలీ హౌస్ ఉంది, ఇంకా 10 పాలీ హౌస్లు వస్తే మధ్యలో దళారులు ఇంకా దోచుకునే అవకాశం బాగుంటుంది. ఇప్పుడు ఉన్నాయి, మన కీర పంపించినాం, అదే మీద మనం పంపించిన రేట్ ఎంత అంటే 15 రూపాయలు అంటాడు. అక్కడ పోయి తెల్లారి మన రిసిప్ట్ 10 రూపాయలకే పోయింది అంటాడు. అంటే మనం అప్పుడు ఎంత డీలా పడిపోతాం. ఇంత పెట్టుబడులు పెట్టింది చేసి మనకు 10 రూపాయలు వస్తుంది అంటే మనం ఇంకా మనం ఏమనుకోవాలి. సో గవర్నమెంట్ ఒక్కటే ఆలోచించే అంశం ఏంటంటే ఇది ఒకటి రైతులకు చేస్తే ఇప్పుడు ఇవన్నీ ప్రోత్సాహకం ఇచ్చిండ్రు. కోల్డ్ స్టోరేజ్ ఒకటి కరెక్ట్, అది కోల్డ్ స్టోరేజ్ కూడా మనం పెట్టుకుంటే అందరు రైతులకు ఒకటే దగ్గర మనం అమ్ముకునేటట్టుగా అవకాశం ఇస్తే ఒకటే రేట్ పెట్టాలి. ఆ రేట్ కంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇప్పుడు మన కన్జ్యూమర్స్ కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు వాళ్ళకి తీసుకునేది ఇప్పుడు మన దగ్గర నుంచి 20 తీసుకుంటుండు, బయట రైతు ఎంత కొంటుండు 40 కొంటుండు. సో 20 నుంచి 40 అంటే డబల్ ఉంది. సో ఆ వ్యత్యాసం అనేది రావద్దు. మనకు కనీసం 25 దొరికి రైతుకు 30 ఒక 1-2 రూపీస్ మనకు దొరికిన 22 దొరికినా సరిపోతుంది. అదే 25 రూపీస్ కన్జ్యూమర్కి వస్తే
ఎస్ 8 రూపీస్ లాభం కదా, అట్లా మనకు లాభం ఉంటుంది, కన్జ్యూమర్స్ లాభం ఉంటుంది. ఈ మధ్య దళారీ వ్యవస్థ అనేది ఇస్తాను. నటనకు గుడ్ బై చెప్పిన రాజశేఖర్ రెడ్డి తన సోదరుడు కలిసి ఈ 2 పాలీ హౌజుల్లో నిరంతరం కష్టిస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు. సాగుబడిని వంట పట్టించుకున్న ఈ సోదరులిద్దరూ త్వరలో ఓ దేశీయ ఆవును కొనుగోలు చేసి జీవామృతంతో పంటల సాగు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. వారు ప్రకృతి సేద్యం కూడా మొదలుపెట్టి పూర్తిగా సేంద్రియ పంటలతో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఉద్యోగాలు రాలేదని, మనసు పడ్డ రంగంలో పైకి ఎదగలేకపోయామని నిరుత్సాహంలో కూరుకుపోకుండా వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి ప్రయత్నిస్తున్న వీరికి సాక్షి సాగుబడి అభినందనలు తెలుపుతోంది. కృషి ఉంటే మనిషి రుచి అవుతాడని నిరూపిస్తున్నాడు ఈ రైతన్న రాజశేఖర్ రెడ్డి. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ సర్కారు సబ్సిడీని సద్వినియోగం చేసుకుని పాలీ హౌజులతో సిరుల పంట తీస్తున్నారు. 6 కాలం శ్రమించే అన్నదాతలు ఈ రైతును స్ఫూర్తిగా తీసుకుంటే ప్రతి రైతు ఇంట కాసుల వర్షం కురిసే అవకాశాలుంటాయి. నిజంగా రైతు రాజులా బతికే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ ఐడి sagubadi.sakshiTV@gmail.com. ఇది ఇవాల్టి సాగుబడి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమాల్లో కలుద్దాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ.